హల్లెలూయా దేవుని బిడ్డలారా, మరి ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది రోగాల కొరకు, సమస్యల కొరకు, బాధల కొరకు దేవుని నమ్ముతారు. పర్వాలేదు, ఫస్ట్ నమ్మినాం అనుకో, యేసు ప్రభు నిజమైన దేవుడని మనకు అర్థమైనాక వాటి కొరకే మళ్ళా మనం ఆశపడద్దు. దేవుడు అద్భుతములు చేసినా చేయకున్నా నా దేవుడు నిజమైన దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధుడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయనే. ఆయన తప్ప మరొక దేవుడు లేడని మనము గట్టిగా నిర్ణయించుకొని బలంగా విశ్వాసంతో, నమ్మకంతో మనము ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. చేయడానికి కాదు కానీ వాటి కొరకే, అద్భుతాల కొరకే మనం ఆశపడి, దీవెనల కొరకే ఆశపడి నిరీక్షణతో ఉండకూడదు. దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చాల, దేవుని పనుల కొరకు ప్రయాసపడాలి, దేవుని సువార్త కొరకు నేను ప్రయాసపడాలన్న ఆశ, ఆ యొక్క ఆలోచన, భారము మనలో ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, తనకిష్టమైన రీతిలో మనల్ని వాడుకుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.